అప్లికేషన్ పెట్టి మధ్యకాలం వస్తాయి. అరే వచ్చేది అక్కడ వచ్చిందా నా అభిమాన నాయకుడు పొన్నం ప్రభాకరన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను అనుకున్నటువంటి ఏదైతే హుస్నాబాద్ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఆలోచనలో మేము వచ్చినామో అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి మన ఆత్మీయులు మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా మన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రం మొత్తంలో ఒక మొదటి స్థానంలో ఈరోజు నిలవడం జరుగుతుంది. సో వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా పిల్లలందరి తరఫున కూడా ఈరోజు ఈ గత 10 సంవత్సరాల నుంచి ఇదే రకంగా బర్త్డే వేడుకలు నా యూత్ అందరూ సంబరాలు చేసుకోవడం అలవాటైపోయింది. ఇది అన్యదా భావించకుండా ఎవరు కూడా వేరే దృష్టితో చూడకుండా చూడద్దు అన్నదే నా అభిప్రాయం. దయచేసి వాళ్ళు ఏదైనా తప్పుగా చేస్తే మీరు క్షమించండి. బట్ అభిమానులందరి కోరిక మీదకే రోడ్డు మీదకి రావడం జరిగింది. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమి నాకేం లేదు. వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయ్యేది ఉంటే ప్రజలకి ఏమన్నా ఇబ్బంది అయ్యేది ఉంటే మనస్ఫూర్తిగా నిర్మిస్తూ మరొకసారి నేను ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని చూస్తే నేను వచ్చిన రోజు ఇక్కడ కనీసం ఒక లో బీపీ వచ్చిన పేషెంట్ కూడా చనిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఒక హాస్పిటాలిటీ అనుకున్నా కానీ ఒక రవాణా విషయంలో అనుకున్నా కూడా ప్రతి విషయంలో కూడా ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉంది అని అంటే అది పొన్నం ప్రభాకరన్ గారి మనం చేస్తూ ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇంత అప్పుల పాలై ఉన్న రాష్ట్రంలో కూడా ఇన్ని రకాలైనటువంటి పనులు తీసుకుని వచ్చి మన హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ముందు స్థాయిలో ఉంచుతున్నటువంటి అన్నను ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ అన్న కూడా ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ ఏంటి అంటే మొదలైంది అమ్మ అడగాలి అన్నట్టు అడగగానే వాళ్ళు ఏమి లేని ఇంటికి సంసారాన్ని పంపించిన అమ్మాయిని నా పోంగనే బిర్యానీ ఇంట్లో ఏం లేకున్నా బిర్యానీ పెట్టమనే ప్రజలు ఇవ్వాలి రేపు అలాంటి సంసారాన్ని వాళ్ళ ఇప్పుకుంటూ వస్తున్నారు. ప్రజలందరూ కూడా దాన్ని సహకరిస్తున్నారు. మన జూబ్లీ హిల్స్ గెలిపై దీనికి నిదర్శనము. ఎందుకంటే ఇట్లాంటి భవిష్యత్ తరాలకు తను చేస్తున్న ప్రతిదీ కూడా ఇవాళనో రేపో ఈ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పరిపాలన జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటిది అంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ముందుకు పోతున్నారు. మన వాళ్ళకి అలవాటు అయిపోయింది. 10 ఏళ్ళు కూడా కూర్చుని తిన్నారు కాబట్టి అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది కాదు, ఇది ఈ రోజు ముఖ్యం కాదు, రేపటి తరం కోసం తన ఆలోచనలు ముందు పెట్టి భవిష్యత్ తరాలు బాగుపడాలన్న ఆలోచనతో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అందరూ ఏకీభవిస్తూ మన జూబ్లీ హిల్స్లో వచ్చినటువంటి మా గెలుపే అది నిదర్శనము. ముందు స్థానిక సంస్థల్లో కూడా ఇదంతా కూడా జరుగుతుంది. మీరు స్థానికంగా హుస్నాబాద్లో నిలబడుతున్నారా? నేను నేనేమి కూడా అట్లాంటివి ఏం లేదు. అంటే కొంచెం మాకు టాక్ వచ్చింది అన్న నాకు ఏదైతే చెప్పారో అది చేస్తారు. కొంచెం వెనక ముందు అంతే తప్పితే ఏం లేదు. తను ఏదైతే ఏ స్థాయిలోనైతే నన్ను ఉంచాలనుకున్నారో తప్పకుండా ఆ స్థాయిలో ఉంచుతారు. ఆయన మాట ఇస్తే మాత్రం అంటే నార్మల్గా మాట ఇవ్వడు, ఇస్తే మాత్రం చేస్తాడు. తప్పడు మనిషి కాదు. ఇక్కడ బికాజ్ నేను ఒకటే వాతావరణంలో పెరిగిన వాళ్ళం, ఒక కుటుంబంలో పెరిగినమే. నేను పార్టీ లేదు, నేను అన్నం చూసి వచ్చిన. అయితే అంతకుముందుకు మీరు అందులో ఇది మంజులారెడ్డి అనేది ఒక యూత్ మీరు తీసుకొచ్చారు కదా సామాజిక సేవ, అందుకెళ్ళి మీ బ్యాచ్ మొత్తం ఇట్లే ఉందా లేకపోతే వాళ్ళు కూడా కొంచెం చేంజ్ అయ్యారని తెలిసింది? చేంజ్ అనేది ఏం చేంజ్ లేదు. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఈ పడవలు అన్ని డిలే ఉన్న వాళ్ళు కొంచెం మానసికంగా అదే బాధపడుతుంది. బట్ వాళ్ళని చూసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. నా అభిప్రాయం వాళ్ళకి తెలుసు. ఎన్నున్నా కూడా ఈమె ఒకటి ఆ పార్టీ అన్నది కాదు, పేద వర్గానికి పేద ప్రజలకు ఎవరికేం కావాలన్నా చేసే మార్గం గారు అన్నది కానీ వాళ్ళు వేరే ఏం. ఓకే, థ్యాంక్ యూ. సామాజిక కార్యకర్త కాంగ్రెస్ నాయకురాలు ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఏదైతే మంజులక్క యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది.
ముఖ్యంగా ఏంటి అంటే దాదాపు 10 సంవత్సరాల నుండి పేద ప్రజలే కానీ విద్యార్థులే కానీ యువతే కానీ ఆపదున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆమె అండదండలు ఇస్తూ ప్రోత్సాహం ఇస్తూ అవసరం ఉంటే వారి గురించి ఏదైనా ప్రభుత్వం గురించి సహాయం వస్తే కూడా ఆ సహాయం గురించి ఏదైతే ప్రజల మన్నన వంతు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మంజులక్క గారి యొక్క జన్మదినం అంటే ఏదైతే యూత్ అసోసియేషన్ వాళ్ళు చేసుకున్నంత ఘనంగా కూడా జరుపుకుంటారు. ఆమె మీద అభిమానంతో ప్రేమతో మరియు ఆమె చెప్పినటువంటి సూచనలు కూడా ముందుకు సాగిస్తూ ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఆమెకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ఆమె యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా కూడా ఈరోజు ఆ మంజులక్క గారి జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది. ఆమె కూడా మా యొక్క తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా ముందు కాలంలో ఆమె పెద్ద హోదాలు పదవులు సంపాదించాలని ఆమెకి ఇప్పటివరకే అన్యాయం జరిగింది. అన్యాయం జరగకుండా ఆమె న్యాయంగా ముందు ఆమె